అందరికీ నమస్కారం. మన ఈ మధ్య నిజామాబాద్‌లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే ఆ నిజామాబాద్‌తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్‌లో నేను మన కల్చర్‌లో ఉండే మన దావత్ గురించి, మటను, తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలల్లో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీదని హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్‌లో లాస్ట్‌లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్‌ని నాకు చేసుకోవాలని ఉందని. సో, మన కల్చర్‌ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో 'ఫిదా' అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ 'ఫిదా' సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది. భానుమతి క్యారెక్టర్‌కి, మన తెలంగాణలో ఉండే కల్చర్‌కి ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా 'ఫిదా' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే 'బలగం' అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు. సో, ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్‌లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అయ్యాను. సో, మీ అందరికి తెలుసది. సో, ఇటు సినిమా ఇండస్ట్రీకి, అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్‌లో హెల్తీ వాతావరణము, తెలుగు సినిమాకి, తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మొన్న అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. యూత్ చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్‌గ్రేడ్ చేసి చేయాలని. ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే తెలంగాణలో నేర్చుకున్న, ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు. సో, అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్‌డీసీ అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్‌డీసీ గానీ, నేను గానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్‌గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. ఎవ్రీవేర్ రీచ్ అవుతుందంటే ఏ రేంజ్‌లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్సు, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే గోయింగ్ టు ఎక్స్ట్రార్డినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్‌లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్‌ని బట్టే డిపెండ్ అవుతుంది. మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం. ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్‌లో వస్తున్న సినిమా. కాబట్టి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? వావ్ సాంగ్స్ ఉంటాయి. సో, ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్స్. హీరో విలన్ టిట్ ఫర్ టాట్. ఇవాళ నార్త్‌లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ టాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో, హీరో విలన్ టిట్ ఫర్ టాట్లు ఉన్నాయి. అలాగే సౌత్‌కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్‌లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్‌లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం. సో, అందుకే ఎప్పుడు 1 వీక్ 10 డేస్ టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ వీక్, థర్డ్ వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు 'RRR' లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్టు అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల
అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు అబ్నార్మల్ వేస్తే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే వాళ్ళ దాని రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. అలాగా అది ఇప్పుడు ఆంధ్రాలో ఎలా అయితే మీరు ఇప్పుడు ఆంధ్ర జీవో చూస్తే తెలుస్తుంది. దేవరా సినిమా అప్పుడు ఎలాగో ఉన్నాయో అలాగే కొంచెం కొంచెం ఫెస్టివల్ టైం కాబట్టి జాగ్రత్తగా చూసి అడిగాము, వాళ్ళు ఇచ్చారు. పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ తప్పు కాదు. కానీ ఈరోజు తెలుగు సినిమా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మనకు గౌరవం వచ్చింది, ఎందుకు వస్తుంది? మనం స్పెండ్ చేస్తున్నాం, స్పెండ్ చేసి ఒక భారీతనం. ఇప్పుడు బాహుబలిని చూడండి, రాజమౌళి గారు చేసిన త్రిబులార్లు చూడండి, ఇట్లా ఆ భారీతనంతో మన సినిమాలకు ఒక రెస్పెక్ట్ వచ్చి ఇవల్ల వరల్డ్ వైడ్గా తెలుగు సినిమా కాస్త ఇండియన్ సినిమా అయిపోయింది. ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్. ఇవాళ బాలీవుడ్లో పోయినా తెలుగు నుంచి వావ్ దిల్రాజు సాబ్ కోన్సా ఫిలిం బనారే, పాన్ ఇండియా కోన్సా ఫిలిం లేకారే, ఇది మాకు వచ్చే అక్కడ రెస్పెక్ట్. సో ఆ సినిమాని అలా స్పెండ్ ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఈ సినిమాకి ఎందుకు మరి 1 ఇయర్లో తీసేయచ్చు. నో, డైరెక్టర్ చూస్తున్న సాంగ్స్ రావాలి. ఒక 75 crores అంటే ఒక పెద్ద సినిమానే తీసేయచ్చు 5 పాటల బడ్జెట్తో. అది పెట్టకుంటే అది రాదు. అండ్ మళ్ళీ మన ఆడియన్స్ది ఏంటి, మీరు మొత్తం ఇండియా మొత్తంలో చూస్తే తెలుగు తమిళ్ ఆడియన్స్ బిగ్ సినిమా లవర్స్. మన ఎంటర్టైన్మెంట్ మన కళ్యాణ్ గారు మీరు చూస్తే ఏం చెప్పారు, యూత్ ఎలా ఉండాలి, సినిమాలకు వెళ్ళి చొక్కాలు దింపుకొని పేపర్లు వేసినప్పుడే కదా మనకు ఆ ఎనర్జీ. వకీల్ సాబ్ చూసినప్పుడు మీకు తెలుసోలేదు, నేను అన్నీ మర్చిపోయి ఆయన చూడగానే పేపర్లు వేసిరా. ఎందుకు? ఒరిజినల్ వాడు వచ్చాడు, అరే నేను ప్రొడ్యూసర్ అంటాను.